ఓయ్ చేంజ్ తీసుకుని పో. టిప్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాయ్. ఈ వయసులో దీన్ని చేతికిచ్చి ఊది ఆడుకోమంటున్నావే, ఇది నీకే ఏమైనా బావుందా? నాకంటూ పెద్దరికం ఏడిసిందిగా. ఎంత నీకు బామ్మర్దినైనా నీకంటే ఒక 4-5 ఏళ్ళు పెద్దవాణ్ణిగా. దీన్ని ఊదాడుకోవడం ఎవరైనా చూస్తే ఖండ్రించి ఉమ్మరు. థు, ఉమ్మింది. నువ్వు ఎప్పుడు ఇంతేనా? చాచా ఇంతే మనం ఎప్పుడు. నువ్వు చూడు మొహానికి. నీకు మా మొహం ఏమీ నచ్చలేదని చెప్పావుగా, మరెందుకు మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావు? ఈ తారు డబ్బా మొహం నచ్చినందువల్లే ఎక్కడ పాడైపోతావేమోనని వెతుక్కుంటూ వచ్చాను. వేళ్ళు చిక్కుకుపోగలవు. మెల్లగా 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 మెల్లగానే వస్తాయి. తప్పనుకున్నావేంటి? రేయ్ రారా పెళ్లి కొడక, ఎప్పుడొచ్చావేంటి? హౌ ఆర్ యు? రే రాముడు రారా వైట్. ఇంకా పెళ్లి కొడుకు అయిపోయావు. చెప్పావా? ఎలా ఉన్నావు? ఏంట్రా ఇది? హ్యాండ్ శానిటైజర్. ఏరా నన్ను ముట్టుకుంటే పినాలతో చేతులు కడుక్కోవాలా? Of course. ఫారిన్ వెళ్ళి వచ్చానండి పొగర్రా మామ, చూడరా. సరే లోపలికి కూర్చో, స్నానం చేసేస్తాను. బాగా ప్లేజ్. నో థ్యాంక్ యూ. ఇప్పటికే అందరిళ్లలో టీ, కాఫీ, లెమనేడ్ అన్ని తాగేశారు. మై స్టమక్ ఇస్ ఫుల్. థ్యాంక్ యూ. వాడంతేలే. సరే తీసుకోండి. నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నావు? సాంబా దగ్గర. సాంబా దగ్గర? ఐ యు క్రేజీ? వాడి దగ్గర ఎందుకు చేస్తున్నావురా? వాడు ఎన్ని మర్డర్స్ చేశాడు. యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ జాబ్? రేయ్ సాంబా ముందులా కాదురా, తను ఇప్పుడు ఎంతమందికి లైఫ్ ఇస్తున్నాడో తెలుసా? తన దగ్గరికి వెళ్ళాక నేను బాగున్నాను రా. ఎవరు? సాంబా చాలా మందికి లైఫ్ ఇచ్చాడా? రేయ్ మీ నాన్నడి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడించాడన్న కోపంతో మాట్లాడుతున్నావు. రేయ్ ఓవర్గా మాట్లాడరా. గెలిచినంత మాత్రాన సరిపోదు, చూస్తూ ఉండు. ఇప్పుడు సుబ్బలేక అవడానికి వచ్చారా, గొడవ పడడానికి వచ్చారా? రేయ్ నాకెందుకో వాడి దగ్గర పనిచేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. వాడు అసలు మనిషే కాదురా సత్యం. రే కమలం, సాంబా గురించి తప్పుగా మాట్లాడక. నీకు అన్నయ్యకి గతంలో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడుకో. నాకు నచ్చితే అందరికీ నచ్చాలన్న రూల్ లేదులే. పెళ్లికి తప్పకుండా వస్తాను. ఓకే పదరా. ఫ్యామిలీతో రావాలరా? ఓకే పదండ్రా. రే కమలం, యా మంచో చెడో ఎందుకైనా మంచిది సాంబా కూడా శుభానికి ఇచ్చొచ్చే. ఎందుకంటే కాకినాడలో ఏ శుభానికైనా ముందు సాంబానే పిలుస్తారు. అందులోనూ పెళ్లి విషయం ఎవడో కూడా సాంబాకు మోసేస్తాడరా. సాంబాని పెళ్లికి పిలిస్తే మేము రావురా. రేయ్ 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 వాడిని వదిలి తప్పకుండా రావాలి. ఓకే బాయ్. సరే పెట్టు తర్వాత మాట్లాడతాను. అయ్యా నమస్కారం. రా బాబు. నాకు పెళ్లి శుభలేఖ ఇద్దామని వచ్చాను. అవును విన్నాను నీకు పెళ్ళని. నువ్వు నన్ను పెళ్లికి పిలవని మా వాళ్ళు అంటూ ఉన్నారు. రే చూసారా, బాబే వచ్చి పిలిచాడు. మీరు ఊళ్ళో ఉంటే తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానండి. నువ్వు చల్లగా ఉండు. వెళ్ళరా. వస్తానండి. సరే. దీని గురించి ఏం అడగండి. నేను వాడిని ఏం అడగలనే. చూసావు బాగుందా? అలాగే నాన్న. దీని బెజవాడ బాబురావు గారికి పంపించు. నానా ఏంటి బాబు? రేపు ఉదయాన్నే నేను వైజాగ్ బయలుదేరుతానన్నా. మళ్ళీ నా చేతులతో ముహూర్తం చీర మిగతావన్నీ కొనిపెట్టాలంటుంది. అలాగే వైజాగ్ ఫ్రెండ్స్ కి కాడిచ్చినట్టుంటుంది. అమ్మాయిని వెళ్లి చూడడానికి ఇదొక కారణమా? వాడిని ఎగతాలు చేయడమే నీకు పని అది అయిపోయింది. కాదు బాబు, పందిర్రాట నాటిన తర్వాత పెళ్లి కొడుకు పొలి మీద దాటడం మన ఆనవాయితీ కాదా? ఆ కాలం పోయింది నాన్న, మనసే కారణం. పోనీ వెళ్ళి రానివ్వండి. సరే మీ ఇష్టం. అన్నయ్య వెళ్ళకపోతే రేపొద్దున ఇంటికొచ్చి ఈ సాకుతో గొడవ పెడుతుంది. అందుకని వెళ్ళొచ్చేసాయి. ఏమే వాడి జోలికి వెళ్ళకపోతే నీకు నిద్ర పట్టదా ఏంటి? తమ్ముడు ఒక నిమిషం. ఏంటన్నయ్య? తమ్ముడు ఓ 2 లక్షలు కావాలరా. దేనికన్నయ్య? అర్జెంటు మంచి విషయానికి అనుకోరా. ఉన్నది పెళ్లి ఖర్చులకే చాలదు. పెళ్ళయ్యాక ఇమ్మంటావా? ఇవ్వరా, పెళ్లికి ముందే తిరిగిచ్చేస్తాను రా. దేనికి కంగారు పడుతున్నావు? ఏమైందన్నయ్య? ఉదయానికల్లా ఇవ్వాలరా. నీకు తెలిస్తే నువ్వు సంతోషపడతావురా. అందరినీ అడిగి చూశాను, ఎవరు ఇవ్వలేదురా. ఇవ్వరా, ఇచ్చేస్తాను. సరే ఒక్క నిమిషం తీసుకొస్తాను.
ఇదిగో అన్నయ్య 2,00,000 రూపాయలు. థ్యాంక్స్ తమ్ముడు. ఏంటన్నయ్య ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఏంటి? దా. Hey Mali, so good to see you. Come give me a hug. Okay, this is for you. Come sit. Aren't you happy to be here to see me? I miss you so much, man. The climate is very hot here. It's not like this in California, you know. It's very cold there. I can't believe the climate here. Actually, to be very honest, yeah. నీ ఊరు కాకినాడ కదా? Yeah. కాకినాడ పక్కన కత్తిపుడి అనే పక్క విలేజ్ కదా? Yeah, a small village. బాడీ కాకినాడ, బాడీ లాంగ్వేజ్ కాలిఫోర్నియానా? కాకినాడ కత్తిపుడి గ్రామంలో పుట్ట, ఇందులో ఇంటర్లో 2 సార్లు ఫెయిల్. సడన్ గా అమెరికా నుంచి వచ్చి హే అంటున్నావు, ఓ అంటున్నావు, హక్కిస్తున్నావు. ఏంట్రా నీ అబ్బాయి అంకమ్మ నరికేస్తా. ఆ షోల్డర్ నా దగ్గర బాడీ బిల్డర్ లా ఎత్తెత్తి మాట్లాడుతున్నావు. కిందికి దంచు. ఏంట్రా లిప్స్టిక్ వేసుకున్నావు? ఇదే అలవాట్రా? It's just trend. Not like that. 4-5 years in the US, you know, with foreigners, Americans. That's why like this. ఓ 25 ఏళ్లుగా పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే బేవర్స్ గా తిరిగి 4-5 ఏళ్లలో అంతా మర్చిపోయావా? అదేంట్రా జుట్టలా పొడుచుకుని నుంచుంటుంది, ముందు దాన్ని సరిగా దువ్వరా. అయ్యయ్యో మళ్ళీ Style. బయట ఎండవేడి దంచేస్తుంటే సంబంధం లేకుండా ఈ కోట్ ఏంట్రా? ఎక్కడ్రా నా పాత కమల్? భవానీ అవతారం చూడలేకపోతున్నాన్రా. దీనికి ఒక్కటే దారి. అదిరిందయ్యా చంద్రం. Excuse me, where's the casual section? Casual section. The shirt section is here. I think the women's section is over there. Casual section should be somewhere around. ఇలా వెళ్ళి పొడిచేది వైపు తిరగమ్మా. What does that mean? పొడిచేతి వైపు. చాలా బాగుంది కదా? సూపర్ గా ఉంది. వావ్. Hey, ఇది తీసుకున్నా? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాను. చెప్పనయ్యా. తమ్ముడు నీకు శుభవార్తరా. ఏంటనయ్యా? సాంబారు లేపేశారు. స్పాట్ అవుట్. ఎప్పుడనయ్యా? లేపింది ఎవరు? బీచ్కి వాకింగ్ అని వెళ్ళాడు. దురదృష్టం ఏంటంటే వాడిని ఎక్కడో చంపేసి బాడీని తీసుకొచ్చి మన షాప్ ముందు పడేశారా. 5 ఏళ్లుగా మనం అనుకున్నది ఇప్పుడు జరిగిందిరా. సూపర్ అన్నయ్య. అన్నయ్య ఎందుకైనా మంచిది నువ్వు షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపో. నేను అప్పుడే షాప్ మూసి ఇంటికి వచ్చేసాను రా. నువ్వు జాగ్రత్తగా రా. అలాగే అన్నయ్య, భయపడదు. సరేరా, ఉంటాను. హలో సత్యం, నేనే. ఎక్కడున్నావు? చెప్పరా. బయటున్నాను. ఏంట్రా సాంబార్ ఎవరో లేపేశారంట? లేపేశారా? స్పాట్ అవుట్. అనవసరంగా ఒక మంచి మనిషిని చంపేశారా. రేయ్ బావ జాగ్రత్తరా. సాంబార్ స్కెచ్ చేసి లేపేసినట్టు నిన్ను కూడా స్కెచ్ చేసి లేపేస్తారేమో. జాగ్రత్తగా ఉంటారా. మనము 4 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి డబ్బు సంపాదించి లేపేయాలి. వాడు లేపేయాలి. హత్తుకోండి, పట్టుకోండి. అంతవరకు ఆయన సమాన్ని నేనెవను. కాకినాడ జిల్లా జాలర్ల సంఘ నాయకుడు సాంబశివుడు అనే సాంబా మర్మ వ్యక్తులచే హత్య చేయబడిన సంఘటన పెద్ద కలవరాన్ని రేపింది. దీనివల్ల కాకినాడ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. దీన్ని ఖండించే విధంగా కాకినాడ జిల్లా జాలర్లు చేపలు పట్టడానికి నిరాకరించి పోరాటానికి పూనుకుంటున్నారు. కాకినాడలో ఆసుపత్రి ముందు పోరాటం చేస్తున్న సాంబశివుని భార్య నేరస్తుల్ని ఖైదు చేసేంత వరకు తన భర్త మృతదేహాన్ని తీసుకుపోయేది లేదని తెలిపారు. ఇందువల్ల పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. కాకినాడలో ఏం జరుగుతుంది? ఎందుకని గొడవలు? సాంబా కేసును ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు?
ఎవరి మీదైనా అనుమానం ఉందా? సాంబా వాళ్ళ బామ్మర్తులు ఇద్దరు ఉన్నారు సార్. బావమరుదులా? కొడితే చాకు పట్టుకోవటాలు రా. బావ తర్వాత ఇదంతా మనకే కదా. నాకెందుకు టెక్స్టైల్ ఓనర్ మీదే డౌట్ గా ఉంది సార్. టెక్స్టైల్ ఓనర్? సార్ వైజాగ్ జాలర్ల నాయకుడు చేయి నరికేస్తానన్నాడే, ఒకవేళ ఆయన లేపేసి ఉండొచ్చుగా. జాలర్ల నాయకుడా? ఆడు నా చేయి నరుకుతాడా? ఎవడు చేయి నరుకుతాడో చూద్దాం. ఎమ్మెల్యే చేసి ఉండొచ్చు, లేదా ఆయన కొడుకైనా చేసి ఉండొచ్చు. ఎమ్మెల్యే కొడుకు. సార్ సాంబా కొడుకు కూడా చేసి ఉండొచ్చు కదా సార్. సాంబ కొడుక? తను చిన్నపిల్లాడు కదయ్యా. సరే ఆలోచిద్దాం. 4 తీసుకున్నా. 1 2 3 4 నైస్ నా. సార్ దీన్ని రే కమలు, బావా అలాగే లైన్ లో ఉండు. సెపరేట్ బాక్సెస్ లో. ఇదిగో ఈ పర్స్ నుంచి డబ్బులు తీసివ్వ ప్లీజ్.